రెడీ రెడీ ఇదిగోనండి ఓ పని కట్టిందండి ఓ పని కొట్టిందండి నాకు మనసం వేసుకో సన్మానం వేసుకో వాళ్ళకి సన్మానం చేసిన వాళ్ళకి విలువ నీకు ఎక్కువ ఉన్నది కదా ఇల్లు ఇవ్వాలి నా సద్దెత్తిగా నెల సన్మానం ఏదైనా సన్మానం ప్రేమతో చేసినప్పుడు ప్రేమతో ఏదైనా ఒకటే కదా మరి ఇక్కడ చూసుకుని లైవ్ ఉంది లైవ్ ఉన్నది కూడా చెప్తున్నాను లైవ్ ఉన్నది కూడా చెప్తున్నాను నీ ఇష్టం అదిగో చూడండి గైస్ ఈమెకి పాపం పరువు పోతుంది అనేసి పెద్ద ఆవిస్తున్నా ఈమె కోసం మరి అది కూడా తీసుకో నాకు వచ్చిన అవార్డులలో ఈమెకి ఇస్తుంది ఎందుకంటే ఈమెకి ఇజ్జత్ అనేది ఏమి ఉండదు ఇది కూడా ఎలక కొరికింది పెట్టింది కూతురు రామ రామ చూడండి ఇప్పుడు చూడండి లక్ష్మీకలు వచ్చిందండి నాకు సన్మానం నల్లోడికి ఎత్తే ఉష్ ఏమి బాగాలేదు నాకు వస్తే లక్ష్మీకలు వచ్చిందండి ఇది సన్మానం చేసిన వాళ్ళు ఆయువారోగ్యాలతో చూసారా మరి ఎలా బ్యాట్ చెప్తున్నాడు చూసారా ఆయువారోగ్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలండి నా బిడ్డ ఆయువారోగ్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అబ్బా మొత్తం ఎంత బాగుంది ఒక ఇంత మందిగా తయారైంది చూడండి చూడండి నా బిడ్డ అండి ఈ మధ్య కొంచెం పర్వాలేదు నా పోలికల లక్షణాలు వచ్చినాయి కొంచెం పర్వాలేదు కానీ ఇంకో పండండి కొట్టిందండి మన కొట్టేసిందండి బాబు అయితే మళ్ళీ ఈ పన్ను కొడితే అంతం ఉంటుంది మరి ఎందుకు కొట్టిందంటే అబద్ధం వాడికి నువ్వే కదా ఈ పన్ను కొట్టావు నువ్వే కదా ఏం చేస్తారో సార్లు పాలు కొంచెం టీ పెట్టమని అడిగానంటే మొన్న వీడియో పెట్టినావు కదా అది అసలు ఎందుకు పెట్టినా వీడియో మిమ్మల్ని ఇద్దరు తీస్తాం ఏ వీడియో తీస్తావు కడుపు గురించి నువ్వు అది కడుపు గురించి మొన్న కడుపు వచ్చింది కర్రీని వాళ్ళు అన్నావు కదా ఎప్పుడు వచ్చింది ఎప్పుడు ఆయన కలిశాడు ఏడ కలిశాడు ఎట్లా కలిసి రాని వయసు ఏంటి నీ వయసు ఏంటి కూతురువే కదండి అమ్మానికి ఎన్నాళ్ళ నుంచో లేదని నువ్వు కర్రోని పంపావు కదా గదిలోకి లాగి పెట్టుకుంటాను దవడ సాఫ్ చేసేస్తాను నేను ఏంటంటే నా పన్ను ఉంటాం కదా నీ ఊడిపోతాయి నువ్వు కర్రోని పంపావు నువ్వు నా రూమ్ లోకి అమ్మ పోనీలు ఇన్నాళ్ళ నుంచి ఒంటరిగా ఉంటున్నావు కర్రోని పంపినారు నువ్వు అవి వేసుకున్నది వాడు నన్ను ఎందుకుంటున్నావు కడుపు వచ్చింది మరి 4 నెలల లోపల ఉన్నాడు ఇప్పుడు మొగుడు కాడ పోతుందమ్మా సీమంతం చేసుకుంటుంది నా పేరు చెప్తుంది అబద్ధం నువ్వు నీ వల్ల వచ్చింది కడుపు నా వల్ల ఎందుకు వస్తుంది పాలకుర్తలో డిఎన్ఏ టెస్ట్ చేపిద్దామా పంపేవాళ్ళు కూడా అక్కడ సాక్ష్యం ఉన్నది అన్ని ప్రూఫ్లో నీకు క్యాసెట్ ఇక్కడే ఉంది అమ్మ డిఎన్ఏ టెస్ట్ ఓకేనా నువ్వే పంపావు నా గదిలోకి వాడిని అమ్మ పోనీ ఎన్నాళ్ళ నుంచి ఒంటరిగా ఉంటున్నావు పోనీలే అమ్మ సరసం ఆడ నువ్వు పంపి నేనేమన్నావు ఆడి మీద అడ్డాడు వచ్చి ముసల్లానికి నీకు సింగల్ ఎట్లా పుట్టింది ఆడికి 50 ఏళ్ళు నాకు 80 ఏళ్ళు అమ్మ నీకు ముసల్లానికి చింత పులుపు ఎట్లా పుట్టింది ముసల్లాని నువ్వు క్రాసింగ్ చేస్తే క్రాసింగ్ అంటే ఇప్పుడు నేను నాకు వయసు ఉంది కాబట్టి ఒకవేళ వస్తా అమ్మ నా వల్ల కాదమ్మా నేను ముసల్లానమ్మా నా వల్ల కాదమ్మా నాకు ముసల్లానమ్మా నా టచ్ చేయకు అని చెప్పాలా ఏం వేసుకుంటావు నువ్వేం వినవు చెప్పు కానీ ఇది కరెక్ట్ కాదు నువ్వు అట్లా వీడియోలు పెట్టడం ఇంకోసారి చెప్తున్నా దయచేసి అట్లా వీడియోలు పెట్టకు కడుపు వచ్చింది కలిసింది కొట్లాడుతుంది తెలుసా నాకు విడాకులు అవుతున్నాయి ఒక ఆమె ఎవరో కామెంట్ పెట్టినారు ఏందిరా బూతులు మానుకొని చదువు నాయన దానికి ఏం పోయే కాలం వచ్చిందిరా ఈత దిగజారిపోయిందంట నాకేమో పోయే కాలం రాలేదమ్మా ఇది యాక్టింగ్ బుద్ధి నుంచి నోరు మూసుకున్నామా నువ్వు లోపలికి వెళ్ళిపోయి ఇది యాక్టింగ్ అమ్మా ఆ పిల్లోని అరగంటకి 1000 రూపాయలు కష్టపడుతున్నానమ్మా ఎలా కష్టపడతాను ఈ ఏజ్లోని నేను ఏదో చేసుకుంటున్నాను తల్లి పట్టుకోసుకోసం నువ్వెందుకు నీ మొగుడికి మాత్రం ముద్దు పెట్టమ్మో వచ్చే లోపల నువ్వు మొత్తం నువ్వు తినేసి నేను తెల్లగా చెప్పు నీ మొగుడిని నీ బిడ్డల్లో చల్లగా చూసుకో ఏమి చూడక్కర్లేదు ఎందుకు 1000 రూపాయలు నీ మకానికి 200 ఎక్కువ ఎందుకు 100 ఇవి 100 ఎందుకు అలా ఆయన రమ్మకి పొద్దున అన్నీ అలాంటి మాటలు మాట్లాడతావేంటి బాబు నీతో పాటు నన్ను చదివించారు రాకేష్ మాస్టర్ అంట ఏమి రాకేష్ మాస్టర్ కాదు రాకేష్ మాస్టర్ భార్య కాదంట నువ్వు ఇది కొట్టిందమ్మా వాళ్ళు పొందింది ఈ పని ఇక్కడ కొట్టాలి ఈసారి పన్ను ఊడిందంటే నేను 16 పళ్ళు ఓడగొట్టేసి ఇంట్లో వెళ్ళిపోతాను నేను పెద్దదాని దగ్గర నా యావద ఆస్తి ఈ అమ్మ నువ్వు ఆరోగ్యంగా ఉంటే మంచిగా మాట్లాడితే నీ కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా పుడుతుందంట
నువ్వంటే కొంచెం కోపము చిరాకులు అవన్నీ పడొద్దంట. ఓకే ఈ పుస్తకాలు కట్టేనే ఇంత పెద్దది. ఎన్ని పుస్తకాలు? ఇక 3 మొగలకు 3 పుస్తకాలు కట్టుకున్నా. ఒకటి తురుకోటి, ఒకటి ముళ్ళమ్మడోళ్ళది, ఒకటి ఇది. మరి నీకెవరు కట్టాడు ఇన్ని? నీకెవరు కట్టాడు? నాకు ఒక్కటే. 3 ఉన్నాయి చూడు, ఇగో ఈ 2 పెట్టలు ఇద్దరు. మెసేజ్ చదువుతా పెట్టండి. దీని మకాము ఎందుకు ఇలా చీతిగా పోయింది? వాళ్ళ జయప్రదలా ఉన్నాను నేను. ఇలా ఇలా జారిపోతుంది ఇదిగోగా. అయ్యో జారిపోతుంది చెయ్యి. అంత నున్నగా ఉంటే నా ముఖం బాగాలేదా? ఏం మొగలు నటిస్తున్నావే ముసలి అంట. నేను ముసలిదానా? నా కొడుకు ఏమి తిట్టొద్దు అన్నాడు కాబట్టి నేను ఊరుకున్నాను, లేకపోతే మాత్రం అయిపోతుంది. అమ్మ మీ తిట్లు తినాలని మాకు ఆశ అంట. నేను మళ్ళీ రెచ్చగొడుతున్నాడు చూసావా? లేదుగా నెత్తిన కామెంట్ చదువు కావాలంటే ఇక్కడ చూపిస్తా. ఇగో ఇతలకిరా చూడు. రాజు నీకు 3 సెటప్లు ఉన్నాయి, 3 ఇళ్ళు ఉన్నాయి. నువ్వు ఎక్కువ మాట్లాడేప్పుడు ఇంకో సెటప్ వచ్చేస్తుంది దగ్గర. రాజు చాలా మంచోడు. రాజుని మీరు బ్యాడ్ చేయకండి. ఒకసారి ఎందుకు మీరు సుత్తులు బతికి పెట్టండి ఫ్యామిలీ ఉమ్. ఫ్యామిలీ